విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నమస్కారం. ఈరోజు యోగా సెకండ్ డే వీడియో. ఈరోజు పిల్లలకనే కాదు, ఎవరికైనా ముఖ్యంగా సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలు ఈరోజు నేను చేసి చూపిస్తాను. సూర్య నమస్కారాల వల్ల ఇక్కడ మనము ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్నట్టుగా శరీరంలో కూడా అన్ని అంగాలకు సరి అయినటువంటి పోషణ లభించడం జరుగుతుంది ఈ సూర్య నమస్కారాల వల్ల. ఇంకొకటి, అన్ని జీవక్రియలు మెటబాలిజం అనేటటువంటిది ఒక సమత్వంగా ఉండడానికి, రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగ్గా కావడానికి, మెదడు ఉత్తేజితం కావడానికి అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఈ సూర్య నమస్కారాలు ఒక రౌండ్లో 12 ఆసనాస్ ఉంటాయి. ఇప్పుడు నేను చేసి చూపిస్తా. మొదటగా మామూలుగా యోగా ప్రారంభించే ముందు ఖచ్చితంగా వామప్ ఉంటాయి. ఆ వామప్ మనం ఫస్ట్ వీడియోలోనే చూసినాము. ఇప్పుడు సూర్య నమస్కారాలు, ఇవి 12 ఆసనాలు. మొట్టమొదటగా హస్త ఉత్తానాసన్, నెక్స్ట్ పాద హస్తాసన్, నెక్స్ట్ అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, అష్టాంగ నమస్కారాసన్, భుజంగాసన్, మళ్ళీ పర్వతాసన్, నెక్స్ట్ వామ అశ్వ సంచలనాసన్, మళ్ళీ తిరిగి పాదహస్తాసన్, చివరన హస్త ఉత్తాన నమస్కారాసన్. ఇవి 12 ఆసనాలు ఉంటాయి. కాకపోతే పిల్లలకు ఈ ఆసనాల పేర్లు పక్కన పెట్టి 1-2 కౌంట్ చేస్తే 12 ఆసనాస్ వస్తాయి. చూడండి. ఫస్ట్ నమస్కారాసన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇవి ఈ 12 ఆసనాస్ కలిపి ఒక రౌండ్. ఇలా మినిమం మనము డైలీ ఒక 6 రౌండ్స్ చేసుకోగలిగితే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఆసనాస్ అన్ని వేయడానికి సమయం లేనప్పుడు ముఖ్యంగా ఈ సూర్య నమస్కారాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే 12 ఆసనాలు కలిపి ఒకే రౌండ్ లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఈరోజు ఒక 3 ప్రాక్టీస్ ఆసనాస్ పిల్లలకు ముఖ్యంగా ఈ ప్రాక్టీస్ ఆసనాల వల్ల శారీరకంగా కామన్, కానీ వీటి వల్ల బుద్ధి కుశలత, కాన్సంట్రేషన్ పెంచేటటువంటి ఈ 3 ఆసనాలను నేను చేసి చూపిస్తా. ఇవి
ప్రాక్టీస్ చేయాలి. మొట్టమొదటిది మత్స్యాసన్. ఈ మత్స్యాసన్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా అతిపెద్ద డిసీజ్ పెరాలసిస్ అంటాం. ఈ పెరాలసిస్ రాకుండా కాపాడడం, హార్ట్ అటాక్ రాకుండా కాపాడడం, గుండెకు మంచి ఆ పంపింగ్ సిస్టాన్ని పెంచేటటువంటిది. ఇలా చాలా ప్రయోజనాలున్నాయి. నేను ఇప్పుడు వేసి చూయిస్తా. పిల్లలు మెల్లమెల్లగా, చాలా మందికి వస్తుంది పిల్లలకు, కానీ రానటువంటి వాళ్ళు ఇవి ప్రయత్నించి చూడండి. మొదటగా మెల్లకిలా పడుకొని పద్మాసనం వేసి మెల్లగా చేతుల సహాయంతో పైకి, తర్వాత బొట్టన వేళ్ళను ఇలా ఒక 20 సెకండ్లు రెండవ ఆసనం సర్వాంగాసనం. సర్వాంగాసనం అంటే ఆ పేరులోనే ఉంది. సర్వ అంగాలు, అన్ని అంగాలు సమతుల్యంగా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడే ఆసనం ఇది. ఇది 30 సెకండ్ల పాటు వేయాలి. మూడవ ఆసనం బకాసనం. ఇది ఏకాగ్రతను పెంచేదానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చూడండి, ఈ పొజిషన్ లో కూర్చున్న తర్వాత మెల్లగా ముందుకు వంగి ఫస్ట్ కుడికాలు, తర్వాత ఎడమ. ఇది ఒక 20 సెకండ్ల పాటు వేయగలగాలి. ఇప్పుడు వేసినటువంటి ఈ 3 ఆసనాలు ఎంతో ప్రయోజనం, పిల్లలకే కాదు. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం మా పిల్లలు బాగుండాలి, పేరెంట్స్ కూడా బాగుండాలనే సదుద్దేశంతో మాత్రమే చేయడం జరుగుతుంది. పోయిన వీడియోలో ఒక ప్రాణాయామం చేసి చూపించడం జరిగింది. ఇది పిల్లలచే ఒక 50 టైమ్స్ చేయించాలి. చూడండి, ఫస్ట్ భస్త్రిక ఇంతకు ముందు వీడియోలో మనం చేసి చూపించిన. ఇప్పుడు చూడండి, భస్త్రిక మళ్ళీ ఒకసారి. పైకి చేతులు ఉన్నప్పుడు శ్వాస తీసుకోవాలి, కిందికి చేతులు అన్నప్పుడు శ్వాస వదలాలి. చూడండి, ఇలా ఒక 50 టైమ్స్. ఈరోజు రెండవ ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామం. చూడండి, వాయుముద్ర అంటాం దీన్ని. వాయుముద్రలో కూర్చొని నిటారుగా కూర్చొని పద్మాసనం వేయాలనే రూల్ ఏం లేదు. మామూలుగా అయినా కూర్చోవచ్చు. పద్మాసనం వేస్తే ప్రయోజనం ఎక్కువ. చూడండి, ఇది కపాలభాతి. కపాలము అంటే తల, భాతి అంటే శుద్ధి. అంటే కపాలం వరకు శరీరంలో ఉండే అన్ని మలినాలను
తొలగించేటటువంటిది ఇది. తొలగించి ఆరోగ్యంగా ఉంచగలిగేటటువంటిది. అంటే దీని కాలి గోర్ల నుంచి తల వెంట్రుకల వరకు ఆరోగ్యంగా ఉంచేటటువంటిదని యోగా నిపుణులు చెప్తారు. అందుకోసం ఇది నేర్చుకున్న తర్వాత ప్రతిరోజు ఒక 10 నిమిషాలు చేయగలగాలి. మరి మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తున్నా. పొట్ట లోపలికి పోవడం జరుగుతుంది చూడండి. ఇది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఒక 1 వీక్ లో. మామూలుగా కపాలభాతి అని వీడియో మొబైల్లో గాని చూస్తే మనం ఎలా నేర్చుకోవాలో తెలిసిపోతుంది. నేర్చుకున్న తర్వాత చాలా సులభంగానే ఉంటది. ఈరోజు నేర్చుకున్నటువంటివి సూర్య నమస్కారాలు, మత్స్యాసన్, సర్వాంగాసన్, బకాసన్. ఈ 3 ఆసనాలు, సూర్య నమస్కారాలు, అదేవిధంగా కపాలభాతి అనే ప్రాణాయామం ఈ రోజు నేర్చుకున్నటువంటి చాలా అమూల్యమైనటువంటి అని చెప్పాలి. వీటిని పిల్లలు కాకుండా పెద్దలు కూడా అందరూ ప్రాక్టీస్ చేసి రోజు మనం పొద్దున గాని సాయంత్రం గాని చేయగలిగితే అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోను ముగిస్తాను.